హాయ్, అందరికీ నమస్కారం. లైఫ్లో కొన్ని ముఖ్యమైన విషయాలు. సో లైఫ్లో ఎందుకు కొన్ని ముఖ్య విషయాలు అని ఎందుకు చెప్తున్నానంటే, సో లైఫ్లో మనకు తెలిసి చాలా చాలా వరకు మనం నేర్చుకుంటాం. సో ఆ నేర్చుకునేటివన్నీ మనకు రిమైనింగ్ లైఫ్ ఎలా యూజ్ అవుతుంది, సో ఎందుకు నేర్చుకోవాలి అనేది ఈరోజు కాన్సెప్ట్. నాకు తెలిసి నేను పెద్ద తోపుని, నేను పెద్ద తురుముని అని చెప్పి కొందరు అనుకుంటా ఉంటారు కదా. వాళ్ళు అయితే నా వీడియోని చూడాల్సిన అంత యూజ్ లేదనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు అంత తురుము తోపు కాబట్టి. సో రియల్ లైఫ్ లో కొంతమంది దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవడం కానీ, అలానే వేరే వాళ్ళకి చెప్పడం కానీ, వాళ్ళు నేర్చుకున్న ఎవరైతే నాకు ఈ లైఫ్ లో నాకు ఇది యూజ్ ఉంటుంది, నాకు లైఫ్ లో ఇది యూజ్ అవుతుంది అనే వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియో నేను చెప్పిందంతా ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో రిమైనింగ్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, మనం ఇప్పుడు ఏంటంటే నేనేమి లైక్ మనకు భూమి ఎంత ముఖ్యమో, ఆకాశం ఎంత ముఖ్యమో, సో ఒకరి లైఫ్ లో కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ లైఫ్ చూసుకున్నట్లయితే, మన చైల్డ్హుడ్ బ్యాక్ టు మన చైల్డ్హుడ్ వెళ్ళిపోయినట్లయితే, అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ మనకు పరిచయం అవుతారు. అంటే మన రిలేటెడ్ పక్కపక్కన ఊర్లోనే పరిచయం అవుతారు. సో వాళ్ళు ఏంటంటే మన కాలేజ్ డేస్ కానీ, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కానీ, ఆఫ్టర్ లైక్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు కానీ మనకు స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఉంటారనేది తెలియదు. సో కొన్ని కొన్ని లైఫ్ లో మనం నేర్చుకుంటాం. నువ్వు నేర్చుకునే ప్రతి విషయం కానీ రిమైనింగ్ నీ లైఫ్ లో ఎలా గడవాలో, నువ్వు ఏం చేయాలనేది నీకు చెప్తుంది. సో నాకు తెలిసి ఏంటంటే అందరి లైఫ్ ఒకేలాగా ఉంటుంది, ఒకేలాగా ఉంటారని నేను చెప్పి నేను అన్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు లైఫ్ లో ఏంటంటే ఒక్కొక్క టైంలో వచ్చేదంటే, వాళ్ళు ఉండే బిజీకి ఇప్పుడు ఉండే జనరేషన్ లో వచ్చేదంటే టైం అనేది ఇవ్వడం అనేది చాలా కష్టం. అంటే అసలు టైం దొరకదు. లైఫ్ అందరికి ఒక బుక్ లాంటిది. అంటే ఆ బుక్ లో నువ్వు ఎంతన్నా రాసుకోవచ్చు, వైట్ పేపర్ అన్న కాబట్టి ఎంతన్నా రాసుకోవచ్చు. ఆ రాసుకునే టైంలో కూడా నువ్వేం చేస్తున్నావు, నీ లైఫ్ కి ఏం కావాలి, నువ్వు లైఫ్ కి ఏం ఎఫెక్ట్స్ పెట్టగలుగుతున్నావు అని చెప్పి నువ్వు రాసుకునేటప్పుడే నువ్వు అంటే లైక్ నువ్వు రాసుకునేది ఏంటంటే, రాసుకున్న తర్వాత దాన్ని చేసి చూపిస్తేనే కదా నువ్వు అంటే ఏందనేది తెలిసేది. కొన్నిసార్లు ఏంటంటే నువ్వు మిస్టేక్ చేయొచ్చు. ఆ మిస్టేక్ చేసినటువన్నీ నువ్వు ఎలా రెక్టిఫై చేసుకున్నావు, లైఫ్ లో ముందుకు ఎలా వెళ్ళిపోయావు అనేది నీకు రియల్ లైఫ్ అనేది తెలుస్తుంది. లైఫ్ నీకు కావాలంటే, అంటే నీకు లైఫ్ ఎలా కావాలంటే అలా నువ్వు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లైఫ్ లో ఇలానే చేసుకోవాలి, ఇలానే వెళ్ళాలి. సో ఆ మైండ్ సెట్ అనేది నువ్వు మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలి. సో నువ్వు మెంటల్ గా ఫిక్స్ వెళ్ళిపోయేసి ఒకరి మాట వినకొద్దు. అసలు లైఫ్ లో నువ్వు ఎదగాలంటే ఒకరి మాట వినకొద్దు. కాకపోతే నీకు నీకు ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ నీకు లైఫ్ లో క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ గా నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నెక్స్ట్ ఏం చేయగలుగుతావు అని చెప్పి నువ్వు మెంటల్ గా ఫిక్స్ అయిపోతావు. ప్రెజెంట్ పాస్ట్ అనేది నీకు ప్రెజెంట్ లో ఎలా ఉన్నావు, పాస్ట్ లో ఎలా ఉన్నావు అనేది చాలా వరకు రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది నాకు తెలిసి. పాస్ట్ అనేది ఏంటంటే నీకు జరిగిపోయింది, నువ్వు చేసిన తప్పులు అనేటివి నీకు పదే పదే తెలుస్తుంది. ప్రెజెంట్ లో ఏంటంటే నువ్వు ఏం చేయాలి, రేపు ఏం చేయగలుగుతావు, ఈ క్షణం నువ్వు ఏం చేయాలి అని చెప్పి మార్చేదే ప్రెజెంట్. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ నువ్వు వచ్చిందంటే మైండ్ సెట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 99% ప్రెజెంట్ లోనే పెట్టుకోవాలి. అట్లుంటేనే నువ్వు ఇప్పుడుండే సమాజానికి కానీ, ఇప్పుడుండే సొసైటీకి కానీ నువ్వు జవాబు ఇవ్వడానికి కానీ, గట్టిగా మాట్లాడడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. నేటి సమాజం ఎలా తయారైందంటే చాలా చాలా వరకు ఆల్మోస్ట్ నాకు తెలిసి నిన్ను పట్టించుకునేవాడు ఎవడూ లేడు, అలానే వాళ్ళు నిన్ను పట్టించుకునే దానికి ఎవడూ లేడు. సో నీ బతుకు నువ్వు బతకాలి, నువ్వు తిండి నువ్వు తినాలి, అలానే నీ రెస్పెక్ట్ నువ్వే కాపాడుకోవాలి. నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఉంటుంది గట్టిగా కొట్టేసేయండి. సైన్ అవుట్ టు మొగులూరు 365. హ్యావ్ ఎ గుడ్ డే.